మిత్రులందరికీ నమస్కారం. వచ్చే నెల 13న జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఉధృతమవుతా ఉంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందు మనం ప్రచారాన్ని ప్రారంభించాం. అభ్యర్థులను కూడా అందరికంటే ముందు ప్రకటించుకున్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా 5 సభల్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు ఈరోజు తెలంగాణలో పర్యటిస్తా ఉన్నారు. రేపు మరొక ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ర్యాలీలో రేపు వారు ప్రసంగిస్తున్నారు. ఎల్లుండి హైదరాబాద్ లోని లాల్ నర్మదా మహంకాళి దేవాలయం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి రోడ్ షోలో మన పార్టీ సీనియర్ నాయకుడు హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఎల్లుండి పాల్గొనబోతున్నారు. ఈ రకంగా జాతీయ నాయకత్వం అంతా కూడా ఈరోజు తెలంగాణలో అనేక కార్యక్రమాలు కూడా పాల్గొనబోతున్నారు. ఈరోజు మన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిని చూసి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో వేలు పరిగెడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అర్థం కాని భాష మాట్లాడతాడు. ఈరోజు లేనిపోయి బుద్ధి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాట, కేసీఆర్ మాట ఇదే పరిస్థితులు లేదు. తెలంగాణ ప్రజలు ఏ గ్రామానికి ఆ గ్రామానికి స్వచ్ఛందంగా తీర్మానాలు చేసుకొని రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరూ కూర్చొని రానున్నటువంటి ఎన్నికల్లో మేము మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాము. ఆ గ్రామం నుంచి మోడీ గారికి మద్దతు ఇస్తామని గ్రామాలను కూడా తీర్మానం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ గారి ఏమి మాట్లాడినా, ఏ ఆరోపణలు చేసినా, ఏ తప్పుడు మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. ఈరోజు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేది భారతీయ జనతా పార్టీ సందర్భంగా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఏ సీట్లో కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. 3వ స్థానంలో వెళ్ళిపోయింది. అందుకే మీ అందరూ కోరుతా ఉన్నాను, ఇప్పుడు మనమందరం ఐక్యమత్యంతో పనిచేయాలి. ప్రతి ఒక్కర ప్రత్యేకంగా మీకు కోరేది రేపు 13వ నాడు పోలింగ్ జరగాలి. మనమందరం కూడా ఇంటింటికి వెళ్లి పోలింగ్ జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. నేను ఇక్కడి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం వచ్చే నెల 13వ తేదీన పెద్ద ఎత్తున పోలింగ్ జరగాల. పోలింగ్ రావాల్సింది ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు మాట్లాడారు.